हतसि पुष्पसङ्काशा शौर्यशोभितसिङ्गमा हतसि पुष्पसङ्काशा शौर्यशोभितसिङ्गमा चतुर्गति सञ्चारा सिंहासनालङ्कृता सत्त्वगुणप्रधाना सद्गतिनी वरमीयुमा विरहं भूतिरा व्रतस्नानमाचरिञ्चे विरहं भूतिरा వ్రతస్నానమాచరించే. కన్నవారి కంటే నీవే ముఖ్యమని, నీవు తప్ప వేరే గతి లేదని అన్న మాటలకు స్వామి కాస్త బాధపడతారట. నాకు ప్రియమైన నీలాదేవి ప్రక్క నుండి నా వాళ్లైన మీరంతా గతిలేని వాళ్ళు అనుకొనుట తప్పని తలంచిన స్వామి వారి కోరిక తీర్చడంలో ఆలస్యమయ్యిందని బాధపడ్డాడు. అదే స్వామి ఔదార్యము ఆర్తితో పిలిచిన అభయంబు కలుగు అన్నట్లు గోపికలు గొంతెత్తి పిలువగనే పరితపించిన స్వామి తన వైపు నుండియే ఆలస్యమయ్యిందని భావిస్తాడు. ఇంతమంది గోపికలు ఈ మంచు వేళలో నడచి వచ్చి ఎంతగా శ్రమించారో గదా. వారు నా భక్తులు, నా భక్తులకు గతిని నేను, వాళ్ళు గతిలేని వాళ్ళు కాదు అని ఏమి కోరవచ్చారు తప్పక తీరుస్తాను అంటారు. అహంకారము తమస్సు లేక అనురాగము తృప్తితో వికసించిన దేహకాంతి అతసీ పుష్పకాంతిని మరిపిస్తున్నది. అలాంటి దివ్యమైన దేహకాంతి గలిగిన ఓ స్వామి మేల్కొనవయ్యా. శౌర్యము కలిగి నిద్రించుచున్న సింహము మేల్కొని జూలు విదుల్చుకొని అటూ ఇటూ చూసి ఒక్కసారి గర్జించి అడుగులు వేసుకుంటూ గుహ అంతర్భాగము నుండి వెలువడినట్లు నీవును మమ్ము అనుగ్రహించుటకు సేదతీరెడి శయ్యాభవనము నుండి వెలువడుము. నీ యొక్క సౌందర్య శౌర్య శోభతో మేమంతా పులకరించిపోతాము. శౌర్యము లేకపోయిన సింహమునకు విలువ లేనట్లే. ప్రేమతత్వము లేని మానవ జన్మ నిరర్ధకమని భావించాలి. అప్పుడే నిద్రలేచిన స్వామి గోపికల మేలుకొలుపు పాటలు విని ఏమి కోరవచ్చారు అనగానే ఆండాళ్ తల్లి పరమాత్మతో అంటుంది, స్వామి, మీరు నిద్రమత్తులో ఉన్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పినది మీకు పూర్తిగా చేరకపోతే మాకు పూర్ణతత్వము సిద్ధించదు. కనుక మీరు చతుర్గతి గమనము కలవారు గనుక లేచి సభామధ్యమున నవరత్న మణిమయములతో శోభిల్లు సింహాసనమును అలంకరింపుము. అక్కడ నీవు మాట ఇచ్చిన పొరపాటు జరుగదు. లేకపోతే గుర్తులేదు అని నీవు అంటే మాకు ఏ విధమైన గుర్తింపు రాదుగదా. గోపికలకు స్వామి లేచి నడచేటప్పుడు ఉండే అందాన్ని ఆస్వాదించాలనే కోరిక. ఆ నడక శార్దూల సింహ గజ వృషభ గమనములతో చతుర్గతిగా శోభిల్లుతుంది. స్వామి, నీ నడకలోని సింహము తేజము, పులి దూకుడు, ఏనుగు గాంభీర్యము, వృషభము యొక్క గర్వము కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అలా నడచివచ్చి నీవు సింహాసనము మీద కూర్చునే అందాన్ని చూడాలి. నీవు ఆ సింహాసనారూఢుడివై మా కోరికను తీర్చుము. మాకు క్షుద్ర కోరికలు లేవు. నీవు తప్ప మాకు వేరే ఏమీయూ అవసరం లేదు. స్వామిని చేరే వరకే క్రమపద్ధతిన సాగే శాస్త్రము మంత్రము అవసరాలవుతాయి.
స్వామి దర్శనము అయిన తరువాత దివ్య అనుభూతులు లభిస్తాయి కనుక అవి ప్రమాణమునకు అందని ప్రేమానుభూతులవుతాయి. చరాచర సృష్టి యందు తానే వసిస్తానని చెప్పిన స్వామి స్థితికారకుడైన సత్వగుణ ప్రధానుడు. అలాంటి స్వామిని ఆండాళ్ తల్లి ఈరోజు మేల్కొల్పుచూ గతిలేని మాకు సద్గతి అను వరమిచ్చి నీకు సేవ చేయు భాగ్యము కలుగజేయవలసిందిగా ప్రార్థించింది. అంతర్యామిగా ఉన్న పరమాత్మను మేల్కొల్పి చతుర్గతి గమనముతో సత్యము, ధర్మము, శాంతము, అహింస కూడిన ప్రేమతత్వమనే శ్రీకృష్ణుని హృదయ సింహాసనము మీద అలంకరించుకోవాలి. ఆర్తితో పిలచిన అభయంబు కలుగు.